9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలోనే ఎందరో మన్నన పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ పి రాఘవాచార్యులు, మున్సిపల్ మేయర్, సాలూరు, పార్వతీపురం, మన్యం జిల్లా. నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జెండా ఊపి ట్రాక్టర్లకు, లారీలకు ఉచిత ఇసుక తోలకల విధానాన్ని అమలుపరిచిన ఎమ్మెల్యే శిరీషాదేవి. ఇసుక కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎన్డీఏ కూడా ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు. నక్కపల్లి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిలో ఇంజక్షన్ల రియాక్షన్ వల్ల పేషెంట్ అస్వస్థత. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న అంబులెన్స్. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలి. సిఐటి నాయకుల పిలుపు. రన్వేపై ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలం, ఎయిర్పోర్టు ప్రాంతంలో కలెక్టర్ పర్యటించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి భర్త, తెలుగు యువత అధ్యక్షులు ఎం విజయభాస్కర్ రంపచోడవరం మండల ప్రధాన కేంద్రంలో బుధవారం పార్టీ జెండా ఊపి ట్రాక్టర్లకు, లారీలకు ఉచిత ఇసుక తోలకల విధానాన్ని అమలు పరిచారు. అంతేకాకుండా స్వయంగా ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి భర్త, తెలుగు యువత అధ్యక్షుడు ఎం విజయభాస్కర్ ట్రాక్టర్ ఇంజన్ పైన డ్రైవర్ సీటు పక్కనే కూర్చొని ఉండగా ట్రాక్టర్ని ముందుకు తోలుతూ వెళ్లిన సన్నివేశం అక్కడ చూపరిని ఎంతగానో విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో తాపి మేస్త్రీలు, భవన నిర్మాణ కార్మికులు మరియు ప్రజలు ఇసుక విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇక నుండి ఎవరూ కూడా ఇసుక కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రజల తరపున ఎమ్మెల్యే శిరీష విజయభాస్కర్ కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాస్, నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబు, రమేష్, తెదేపా, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు భవన నిర్మాణ కార్మికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీసుకురావడం వల్ల నిజంగా పేద ప్రజల పాలిట నిజంగానే ఒక గొప్ప వరంగా చెప్పవచ్చు. ఎందుకంటే సామాన్యులు కూడా ఉచితంగా ఇసుక ద్వారా వాళ్ళ యొక్క కళలు కూడా నెరవేరుతూ ఉన్నాయని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. నిజంగా మన యొక్క ఉమ్మడి ప్రభుత్వం అనేది పేదవాడి కళలు నెరవేర్చడానికి, ఒక సామాన్యులు కూడా సొంత కళలు నెరవేర్చుకోవడానికి ఈరోజు ఉచిత పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీతో పాటు జీవో నెంబర్ 43 కూడా చేయడం జరిగింది. ద్వారా ఏంటంటే సామాన్యులకు కూడా, ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఇసుక పాలసీ తీసుకురావడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల ఒక టన్నులటువంటి ఇసుకను కూడా మాఫియా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. జగన్ అండ్ కో బ్యాచ్ మొత్తం కొన్ని కోట్ల ఇసుకను దోచుకొని తద్వారా ఎలా అంటే రాష్ట్రంలో మొత్తం సర్వనాశనం చేసేశారు. ఈ యొక్క భవన నిర్మాణ రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూసామండి. ప్రస్తుతం ఎలా ఉందంటే, ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షలు అవుతాయి, అందులో 3 లక్షల రూపాయలు ఇసుక అయితే ఇక సామాన్యుడి గృహాన్ని ఎలా నిర్మించుకుంటాడండి? ఇలాంటి పరిస్థితులు మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాము. దీనికి వ్యతిరేకంగా మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో ఏదైతే హామీ ఇచ్చారో, ఎన్నికల సమయంలో ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తామని చెప్పిన విధంగానే 4 రోజులు ఆగకుండా 4 రోజుల లోపే మన చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీని మనందరికీ, సామాన్యులందరూ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. దీని ద్వారా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాకుండా రాష్ట్రం యొక్క ప్రగతి కూడా ఈ సందర్భంగా మనందరూ కూడా రాబోయే రోజుల్లో జరగబోతూ ఉందని ప్రజలకు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము. ఇది ఇసుక ఉచితంగా ఇవ్వడమే కాకుండా అమల్లోకి వచ్చిన వెంటనే బిజినెస్ కమిటీలు అంటే పర్యవేక్షణ కూడా ఉంటాయండి. ఇసుక ఉచితంగా పంపిణీ చేసిన తర్వాత పర్యవేక్షణ టీమ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళ ఆధ్వర్యంలోనే పర్యావరణానికి ఎటువంటి దెబ్బతినకుండా ఇసుకను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. నాణ్యమైన ఇసుక ప్రజలందరికీ అందుబాటులో తేవాలన్నదే మన తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.
తెలియజేస్తా ఉన్నాను. ఈ కమిటీలో సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జిటి వారు కూడా ఇక్కడ ఆధ్వర్యంలో జరుగుతుందండి ఇది. అంతేకాకుండా జిల్లా స్థాయిలో కూడా కలెక్టర్, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆర్టీఓ ఇలా ఒక కమిటీగా ఏర్పడి ఇసుకలో కూడా నక్కపల్లి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిలో ఇంజెక్షన్ల రియాక్షన్ వల్ల పేషెంట్లు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 8 గంటల సమయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పేషెంట్లు అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతున్నారు. వీరికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్లు ఇచ్చేందుకు వైద్య సిబ్బంది సిద్ధమై అన్ని వార్డుల్లో ఉన్న వారికి సీట్ల ప్రకారం ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ కొద్ది సమయంలోనే సుమారు 17 మంది వరకు వాంతులు, కళ్ళు తిరగడం పరిస్థితి ఎదురైంది. ఈ విషయం గమనించిన డాక్టర్ జయలక్ష్మి ఒక్కసారిగా అప్రమత్తమై సంబంధిత వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఎందుకు ఇలా జరిగిందని ఆరా తీయగా సేఫ్ ఎక్సమ్, మెట్రోజాల్తో పాటు నిరంతరం ఇచ్చే ఇంజెక్షన్స్ ఇచ్చామని చెప్పడంతో అస్వస్థతకు గురైన పేషెంట్లను ఆరా తీయగా మాకు ఏం జరుగుతుందో తెలియడం లేదని చెప్పారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఉపమాక నక్కపల్లికి చెందిన అడ్డూరి లోవరాజు, కొప్పిశెట్టి జగదీష్, అల్లాడ తాతారావులు కలిసి మండల పార్టీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్, బుజ్జి తదితరులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు సమాచారం అందడంతో జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. అధికారులను, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. హుటాహుటిన అంబులెన్స్లు ఆసుపత్రికి చేరుకున్నాయి. స్థానిక హెడ్ కానిస్టేబుల్ కిషోర్, రమేష్, బంగారి హోంగార్డులు, గోవిందులు చేరుకుని అస్వస్థతకు గురైన సుమారు 17 మంది వరకు పేషెంట్లను అనకపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. బుజ్జిరాజుపేట గ్రామానికి చెందిన కొలు సింహాద్రి పరిస్థితి విషమంగా ఉంది. ఇందులో చిన్న పిల్లలు 5 వరకు ఉన్నారు. ఈ విషయంపై డీసీహెచ్ శ్రీనివాస్ ఆసుపత్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ విషయంపై డాక్టర్ జయలక్ష్మితో స్థానికులు మాట్లాడగా రియాక్షన్ కంట్రోల్ అవ్వడానికి వేరే డ్రగ్ ని ఇవ్వడం జరిగిందని, ఏ ఇంజెక్షన్స్ వల్ల అస్వస్థతకు గురయ్యారు వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తర్వాత మాకు హైయర్ ఆఫీషియల్స్ నుండి ఫోన్ వచ్చింది. నక్కపల్లి సిహెచ్సిలోని డ్రగ్ రియాక్షన్లో వచ్చి చాలామందికి రైగర్స్ను ఫీవర్ వచ్చిందని చెప్పారు. మేము రెడీగా ఉన్నాం. ఇక్కడ క్యాన్యులర్స్ అన్ని దానికి సంబంధించినవి రెడీ పెట్టుకుని ఉంచుకున్నాం. కేసెస్ అన్ని 10 నిమిషాల వ్యవధిలోనే వచ్చేస్తే 108లో అందరినీ మేము ట్రీట్మెంట్ ఇచ్చాము. అందరికీ ఫీవర్ ఉండేది, వణుకులాగా కూడా వచ్చింది. డ్రగ్ రియాక్షన్ ఏంటని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము. అందులో ఒక పేషెంట్కి కొంచెం క్రిటికల్ అవడంతో అతను కేజీస్ పంపించాల్సి వచ్చింది. మిగతా 22 మందికి సేఫ్ బాగానే ఉన్నారు. సిమ్టాగ్జిమ్ అని చెప్పారు. అది మరి తేల్చాలి. మరి కారణం అయితే ఇంకో ఫైండ్ అవుట్ చేయాలి. ప్రస్తుతం బాగున్నారు, అందరూ బాగానే ఉన్నారు. అది మరి ఫిజిషియన్స్ అందరూ వస్తారు ఇవాళ మార్నింగ్. అందరూ స్పెషలిస్ట్ ఆలోచించుకొని మిగతా పిల్లలను కూడా అందరూ తీసుకురావడం జరిగింది. మా అబ్బాయిని ఎలా తీసుకొచ్చిన 5 నిమిషాల్లో మా అబ్బాయి కూడా పల్స్ పడిపోయి అలాగే వణుకు కూడా స్టార్ట్ అయిపోయింది. అప్పుడు 108 ఫోన్ చేసి అన్నకాయపల్లి తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఒకసారి మేడం వచ్చి చెప్తానండి. ఇప్పుడైతే ప్రజెంట్ బాగుంది. రాత్రి జ్వరం ఉంది, ఇప్పుడు జ్వరం. ఎంతమంది వచ్చారు పిల్లలు ఇక్కడ? ఇక్కడైతే పైకి అయితే 5 మంది వచ్చింది. చిన్నపిల్లల? చిన్నపిల్లండి 5 వచ్చారు. అందరూ బాగున్నారా? పంపిస్తే పర్వాలేదు, కాలు బాగోకపోతే తీసుకురావాలి. పంపించేస్తే తీసుకొచ్చిన తర్వాత ఆ నైటు రాత్రి 10 జ్వరం వస్తే మేము ఏం చేసినట్టు అలా కొంచెం తడిగొట్టు పెట్టుకుంటూ ఉండకూడదు. రాత్రి సీరియస్ అయిపోయి ప్రాణానికి వస్తే వాళ్ళకి డ్యూరేషనాలు అయిపోయాయి సార్. డ్యూరేషనాలు అయిపోతే అప్పుడు ఒక బైక్ ఒకటి తీసుకొని హాస్పిటల్ బాబు తీసుకొని తర్వాత అక్కడ మేము ట్రీట్మెంట్ మేము ఏం చేశారంటే మన తొలినాడు బాగానే ఉంది. మేము ఏం చేశారంటే మామూలుగా వచ్చి వాళ్ళు ఇంజక్షన్ చేశారు. సాయంత్రం ఇంజక్షన్ చేసిన తర్వాత ఈ పిల్లలందరికీతో పాటు లాస్ట్ మా బాబుకి చేశారు. మా బాబు ఇంజక్షన్ చేయడానికి ఒక 5 నిమిషాలు గడిచింది. ఒకరికి కాబట్టి వణుకులు వచ్చేసేసి టెన్షన్లు వచ్చి జ్వరాలు వచ్చేసి హాస్పిటల్ అంతా గోలు పెడితే బాబు ఇంజక్షన్ అంటే అలా కాదు లోపల కనిసేసి ఆయన వాళ్ళ అబ్బాయిని ఎప్పుడైతే బయట తీసుకొచ్చారో మేము అందరికీ కూడా బయట తీసుకొచ్చి ఏకంగా అంబులెన్స్ పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది సార్. నా పేరు కొప్సిడి హరిబాబు, ఉపమా ఎక్స్ఎంపీటీసీని. గత రాత్రి సుమారుగా 10 గంటల టైంలో నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో 22 మందికి ఇంజక్షన్ చేయడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకుని వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది. 22 మందిలోని 20 అనకాపల్లి తీసుకెళ్లడంతో
21 మందికి ట్రీట్మెంట్ బాగానే జరిగింది. ఒక ఆయన మట్టుకు విశాఖ కేజీహెచ్ తరలించారు. ఆయన పరిస్థితి కూడా బాగానే ఉంది. మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం ఆ నక్కపల్లి హాస్పిటల్లో ఎందుకు ఇలా జరిగిందనేసి ఆరా తీసి వెంటనే అధికారుల మీద చర్యలు తీసుకొచ్చినవి కోరుచున్నాం. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. అఖిల భారత కోరికల దినం డిమాండ్స్ డే సందర్భంగా తమ నిరసన తెలియజేస్తూ డే అండ్ నైట్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ బివి రాణికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు శ్రీకాకుళం టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు, కో కన్వీనర్ ఎం గోవర్ధన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్లను అమలు చేసేందుకు పావులు కదుపుతోందని దుయ్యబట్టారు. లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో గద్దెనెక్కగానే పరిశ్రమ యజమానులకు తాయిలాలు ప్రకటించదన్నారు. అందులో భాగంగా పీఎఫ్ కట్టని వారిపై గతంలో కనీస జరిమానా 5 నుండి 25% వరకు ఉండేదని, దానిని 1 నుండి 5% తగ్గించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను దుందుడుకుడుగా తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ పీఎఫ్ పెన్షన్ 9,000 ఇవ్వాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని పూర్తి సామర్థ్యంతో నడిపి ప్లాంట్ రక్షణకు కేంద్రం చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ నాయకులు కె చంద్రశేఖర్, పెన్షన్ నాయకులు డి పార్వతీశం, మున్సిపల్ నాయకులు ఎన్ బలరాం, కళాశాల సంఘ నాయకులు బి చిన్నారావు, నీలం జూట్ నాయకులు నాగేశ్వరరావు, బి జనార్దన్ రావు, పి గోపాలరావు, ఎం శంకర్, యుగంధర్, జనార్దన్, శంకర్, మణి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘం ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఈరోజు అఖిల భారత కోరికల దినోత్సవం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా కేంద్రంలో 3వ దఫా అధికారంలో ఇచ్చిన బీజేపీ ఈరోజు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గతంలో 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకి హాని చేసి అనేక సంస్థలను ముందుకు తీసుకొచ్చింది. ఈరోజు కార్మికులు దాచుకున్న పీఎఫ్ డబ్బు కూడా ఒక యజమానిగా చెల్లించకపోతే గతంలో 25% పెనాల్టీ ఉండేది. దాన్ని ఈరోజు 5% రద్దు చేసిందంటే ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వాలు ఉన్నాయో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్స్కి 26,000 రూపాయల కనీస వేతనం కాంట్రాక్ట్ వర్కర్స్ ఇస్తామని వాగ్దానం చేసింది. ఇప్పటికే మీ అందరూ పేపర్ పత్రికలో చూస్తున్నారు. ఒక అంగన్వాడీ కార్యకర్తకి వేధింపులకు గురి చేసి ఆవిడ ఇప్పుడు హాస్పిటల్ పాలైంది, హార్ట్ అటాక్ గురైంది. అంతేకాకుండా ఒక మధ్యాహ్న భోజన కార్మికురాలు కూడా ఈరోజు వేధింపులకు గురవుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా వేధింపులకు గురవుతున్నారు. అంతేకాకుండా ఈరోజు వాలంటీర్ వ్యవస్థను కూడా ప్రభుత్వం మేనమేషాలు ఎక్కడుతుంది. ఈరోజు కరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ట్రూ ఆఫ్ ఛార్జీలు విజేస్తామని చెప్తాం. ఈరోజు పేపర్లో నేను ట్రూ ఆఫ్ ఛార్జీల గురించి మేము స్మార్ట్ మ్యాట్రిక్స్ గురించి కూడా మేము ఆలోచిస్తామని చెప్తుంది ప్రభుత్వం. కరెక్ట్ కాదు. ఇచ్చిన వాగ్దానం తక్షణం అమలు చేయాలి. కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడాలి. కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా పనిచేసిన కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది ప్రభుత్వం. ఆ తాలూకు వాగ్దానాలు కూడా ఈరోజు అమలు చేయవలసిన పరిస్థితి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీదే. ఆ విధంగా ఇచ్చిన వాగ్దానాలు కానీ అమలు చేయకుండా రానున్న కాలంలో పోరాటం తప్ప మరొక అమలు లేదు. ఈరోజు అఖిల భారత కోరికల దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటిగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు కథలు వచ్చి ముందుకొచ్చి కార్మికుల ప్రయోజనాలు కాపాడే చట్టాలు తీసుకురావాలి. ఆ దిశగా ఈరోజు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎం గోవర్ధన్ రావు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన ఏర్పాటును కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుధవారం పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనుల్ని పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టు ప్రాంతంలో కలెక్టర్ పర్యటించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ దీపికా పాటిల్తో చర్చించారు. ఇప్పటికే నిర్మితమైన రన్వేపై ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ స్థలాన్ని ముందుగా కలెక్టర్ పరిశీలించారు. అక్కడి నుండి ఎక్స్పీరియన్స్ సెంటర్ వద్దకు చేరుకుని వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. టెర్మినల్ భవన నిర్మాణ పనుల పరిశీలన అనంతరం అక్కడే ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడతారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తొలిసారిగా ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో ఎస్పీ దీపికా పాటిల్తో పాటు జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, ఆ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం జీవీఎంసీ 92వ వార్డు వెంకటాపురం ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ బెహరా భాస్కర్ రావు, విశ్రాంతి న్యాయమూర్తి నడుపూర సన్యాసిరావు హాజరై విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఇక్కడ జరిగిన సభా కార్యక్రమంలో హాజరైన అతిథులు ప్రసంగిస్తూ అంబేద్కర్ ఆలోచన
ఆలోచన విధానాలతో దేశంలోని ప్రతి సామాన్యుడు మానవ హక్కులను పొందగలిగారని పేర్కొన్నారు. అయితే కొందరు స్వార్థ చింతనతో అంబేద్కర్ని ఒక కులానికి మాత్రమే నాయకుడిగా పరిగణించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు భారతదేశం ప్రపంచంలోనే అగ్ర దేశాల సరసన నిలవడానికి కారణం అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే అని కొనియాడారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథుల్ని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు గేదెల మురళి, విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు దివాకల శ్రీనివాసరావు, అంబేద్కర్ యువజన సేవా సంఘం ప్రతినిధులు మల్లెటి భీమయ్య, బొడ్డు కళ్యాణరావు, ఎద్దుచిన్న, దేవుళ్ళు, దెందెటి రమణ, ధనంజయరావు, గణేష్, వరప్రసాద్, ధర్మాన రాజు, నక్కా వెంకటేశ్వరరావు, నాగరత్నం, అచ్చుయమ్మ, హరికృష్ణ, వాసు, విజయ్ కుమార్, హరి, రాజు, ఆశీర్వాద్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ రచన సంఘానికి ఆయన్ని అధ్యక్షులుగా నియమించడం జరిగింది. కూడా పేరుకి పెట్టారు కానీ వాళ్ళెవరూ కూడా దీనిలో జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే కష్టమైన పని. ఇంత పెద్ద విశాలమైన దేశానికి రాజ్యాంగం రాయడం అనేటువంటి విషయం చిన్న విషయం కాదు. అది దేశాలు తిరిగి వారి రాజ్యాంగాలని పరిశీలన చేసి దానిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాల్ని భారతదేశానికి ఏ విధంగా జోడిస్తే ఈ రాజ్యాంగం ప్రజలకి అన్ని హక్కులను కల్పించి ముందుకు తీసుకెళ్తుందని చెప్పి ఆలోచన చేసి 2 సంవత్సరాల 11 నెలల 19 రోజులు అతను కష్టంతో ఎంత బాగోలేనప్పుడు కూడా దీన్ని చేయడం జరిగింది. అందుకనే ఆయన్ని రచనా సంఘం అధ్యక్షుడు కంటే ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు ఆయన. రెండవది అనేటువంటి విషయంలో అప్పుడు అసలు ముఖ్యంగా చెప్పవలసినది ఏంటంటే ఎక్కువ ఈ కాలనీలో ఎస్సీలు, బీసీలు, మైనారిటీస్ ఉన్నారు కాబట్టి ఆయన ఏమనుకున్నారంటే ఈ రిజర్వేషన్ అనేటువంటి దాన్ని కానీ మనం పెట్టకపోయినట్లయితే భారతదేశంలో, ఇంత వెనుకబడిన దేశంలో ఈ ఏదైతే జనసంఖ్య ఉన్నారో వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం లేదని చెప్పి ఆలోచన చేసి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంతో కూడా పోట్లాడి మొట్టమొదటిగా దీన్ని ప్రయత్నం చేసి ఇంటర్ప్రిట్ చేసే ఇందులో పెద్దలందరూ చెప్పారు. ముఖ్యంగా అంబేద్కర్ గారు మానవతావాది, చాలా దూరదృష్టితో రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా ఈ రోజు వరకు ఎంతమంది పరిపాలకులు మారినా, ఆ తర్వాత ఎంతమంది ప్రధానమంత్రులైనా, ఎంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రులైనా అందరూ కూడా ఆచరణ తీసుకుంటున్న గ్రంథం ఏదైనా ఉంది అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అంటే ఆయన రాజ్యాంగం రచించినప్పుడే దేశం ఎన్ని సంవత్సరాల చరిత్ర మళ్ళీనా ఈ రాజ్యాంగాన్ని బేస్ చేసుకునే ముందుకు వెళ్ళాలనే దూరదృష్టితో ఆలోచించిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. అందుకే అంబేద్కర్ జయంతి రోజు ఏదో పని మీద నేను వస్తున్నప్పుడు 300 కూడా కాదు, ప్రతి 100 మీటర్లకి ఒక టెంట్ వేసి అంబేద్కర్ గారి తాలూకా విగ్రహం పెట్టి ప్రతి ఎత్తున సంబరాలు చేస్తున్నారు. ప్రతి 100 మీటర్ల పోటీ. నేను సడన్గా జనరల్గా అలా టెంట్ వేసి విగ్రహాలు పెట్టి సంబరాలు ఏ దేవుడు చేస్తారు? వినాయక పూజ రోజు మాత్రమే ప్రతి ఏరియాలోని ప్రతి ప్రాంతంలో కూడా వీధికి ఒక గుడి, వీధికి ఒక వినాయకుడిని జరుగుతుంది. కానీ అంబేద్కర్ గారి కోసం ప్రతి ప్రాంతంలో, ప్రతి ఏరియాలో, ప్రతి 100 మీటర్లకి ఒక విగ్రహాన్ని పెట్టి పెద్ద ఎత్తున సంబరాలు ఎచ్చెర్ల మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని, లేకపోతే ఐక్య పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు హెచ్చరించారు. అఖిల భారత కోరికల దినం సందర్భంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎచ్చెర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ కనీస వేతనాలు నెలకు 26,000 రూపాయల చొప్పున నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐక్య పోరాటాల ద్వారా హక్కులు నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఎచ్చెర్ల మండల నాయకులు పి దుర్గాప్రసాద్, ఏపీ బీసీసీఎల్ హమాలీస్ యూనియన్ నాయకులు డి బంగారాజు, జి శ్రీనివాసరావు, నాగార్జున, అగ్రికం యూనియన్ నాయకులు ఎల్ రామప్పాడు, ఎం రమణ, వై గోపాలుడు, ఈ రాజు, సిహెచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలోనే ఎందరో మన్నన పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ పి రాఘవాచార్యులు, మున్సిపల్ మేయర్, సాలూరు, పార్వతీపురం, మన్యం జిల్లా. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కోనోకార్పస్ చెట్టు కాంబ్రటేసి జాతికి చెందిన విషవృక్షం కాగా ఏడాకుల చెట్టు ఆల్ట్రోనియా స్కాలరిస్ జాతికి చెందిన సతత హరిత వృక్షమని, వీటిలో కోనోకార్పస్ను విషవృక్షంగా, ఏడాకుల చెట్టును డెవిల్ ట్రీగా గుర్తించి ప్రపంచ దేశాల్లో పలు రాష్ట్రాలు తొలగిస్తున్నారు. వీటిలో కాకినాడ నగరం నందు 35,000 కోనోకార్పస్ చెట్లు, 150 ఏడాకుల చెట్లు ఉన్నందున వాటిని తొలగించాలని పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు గత జూన్ 15న లేఖ రాసింది. ఇటీవల కలెక్టరేట్ సమీక్షంలో కోనోకార్పస్ తొలగించాలని మంత్రి ఆదేశాలు ఇవ్వగా కార్పొరేషన్ అధికారులు కోనోకార్పస్ పేరిట ఏడాకుల చెట్ల తొలగింపుకు మాత్రమే దృష్టి సారిస్తున్నారని పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. గతంలో కలెక్టర్ గ్రీవెన్స్ డేకు ఫిర్యాదు చేసిన లేఖపై వీటి వల్ల హాని లేదని కార్పొరేషన్ అధికారులు గత ఏడాది ఆగస్టు 16న తప్పుడు సమాచారం ఇచ్చి పరిష్కరించినట్టుగా పేర్కొన్నారని, ఇప్పుడు అదే రీతిగా చిత్తశుద్ధి నిర్వహణ లేకుండా చేస్తున్నారన్నారు. కోనో పర్యావరణ వేత్తల ఉద్యానవన శాఖ, అటవీ శాఖ, వైద్య శాఖ రిపోర్టులు సేకరించి ప్రపంచ దేశాలు ప్రకటించిన హెచ్చరికలు, దేశంలో పలు రాష్ట్రాలు వీటిని తొలగింపుకు చేపట్టిన నిర్వహణ అనుసరించి విషపూరిత కోనోకార్పస్, డెవిల్ ట్రీస్, ఏడాకుల చెట్లు తొలగించాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసలపూడి రమణరాజు కోరారు. తొలగించిన ప్రదేశాల్లో రాష్ట్ర వృక్షమైన వేప మొక్కలు నాటించాలని డిమాండ్ చేశారు. దీనిని కోనోకార్పస్ అంటారు. ఇవి విషవృక్షాలుగా ప్రపంచ దేశాలు గుర్తించాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈ కోనోకార్పస్ ఎక్కడైతే నాటించారో ఆ వృక్షాలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. ఇవి ఏడాకుల చెట్లు, వీటిని డెవిల్ ట్రీస్ అంటారు. ఇవి ఏడాదిలో శీతాకాలం 3 నెలల్లో కూడా భయంకరమైనటువంటి దుర్గంధం వ్యాపిస్తుంది. ఈ కోనోకార్పస్ చెట్ల మీద కానీ, ఈ ఏడాకుల చెట్ల మీద కానీ పక్షులు వాలవు. తమ పిల్లల్ని కాపాడుకోవడానికి గుడ్లు పెట్టే సమయంలో గూళ్ళు కూడా కట్టవు. ఈ 2 చెట్లు కూడా ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాయి. 10 సంవత్సరాల్లో పెరిగేటువంటి చెట్టు 3 ఏళ్లకే ఏపుగా పెరుగుతుంది. ఈ కోనోకార్పస్ కోనాకారంలో ఉండి చెట్టు ఎంత ఎత్తులో ఉంటుందో అంతకు 3 అంతలు భూమిలోకి వేళ్లు కొని భూగర్భ జలాల్లో మట్టి పొరల్లోకి నీరు వెళ్లకుండా హరించి వేస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గిన వారికి అనారోగ్యానికి గురవుతారు. ఈ 2 చెట్లు కూడా ఈ కాలం నుంచే పుప్పొడి వెదజల్లడం మొదలవుతుంది. ఈ పుప్పొడి గాలిలో కలిసి శ్వాస తీసుకున్నప్పుడు మానవుల యొక్క శ్వాసకోశాల్లోకి, ఊపిరితిత్తుల్లోకి చేరి తీవ్రమైనటువంటి ఆస్మా, కంటి జబ్బులు, అదేవిధంగా చర్మ వ్యాధులు, దద్దుర్లు కలిగిస్తాయి. ఈ ఏడాకుల చెట్లు అయితే ఈ చెట్ల దగ్గర శీతాకాలంలో భయంకరమైనటువంటి దుర్గంధం 3 నెలల పాటు వ్యాపిస్తుంది. 100 మీటర్ల పరిధి వరకు ఈ కంపు ఉంటుంది. ఈ చెట్ల దగ్గర గర్భిణీలు ఎవరైనా మసిలితే గర్భస్రావానికి గురయ్యేటువంటి ప్రమాదాలు కూడా ఎదుర్కొన్నారు. సీనియర్ సిటిజన్స్ అయితే అమాంతంగా అనారోగ్యానికి గురవుతారు. ఈ 2 చెట్లు కూడా ప్రజారోగ్యానికి హానికరం. ఈ 2 చెట్లు కూడా భూగర్భ జలాలకి హానికరం, జీవ వైవిధ్యానికి పూర్తి వ్యతిరేకం. ఈ చెట్లని 2017వ సంవత్సరంలో స్మార్ట్ సిటీ ఆరంభంలో 5,000 మొక్కల్ని ఈ కాకినాడ నగరంలో నాటించారు. ఇప్పుడు 35,000 కోనోకార్పస్ మొక్కలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని రహదారుల మీద కూడా ఈ మొక్కలు ఉన్నాయి. ఈ ఏడాకుల చెట్లు అయితే పూర్తిగా పార్కుల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ చెట్లు తొలగించాలని గత ఏడాది జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో గత ఏడాది ఆగస్టులో ఫిర్యాదు దాఖలు చేస్తే కార్పొరేషన్ అధికారులు ఈ 2 చెట్ల వల్ల ఏ హాని లేదని తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈ ఏడాది పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పౌర సంక్షేమ సంఘం లేఖ వ్రాసింది వీటి హాని గురించి. వారు కలెక్టర్ గారి యొక్క సమావేశంలో
ఈ ఏడోకుల చెట్ల దగ్గరికి వెళ్తున్నారు తప్ప కోనోకార్పస్ వైపు వెళ్ళడం లేదు. వీటిని కోనోకార్పస్ అంటున్నారు. ఇవి కోనోకార్పస్ కావు. దీని సాంకేతిక నామం వేరు, దీని సాంకేతిక నామం వేరు. ఈ రెండు పర్యావరణానికి హాని చేసేటువంటి వృక్షాలు. కాబట్టి వీటిని పూర్తిగా తొలగించి రాష్ట్ర వృక్షమైనటువంటి వేప చెట్లు నాటించాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. BSN బ్లడ్ సర్వీసెస్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా నిర్వాహకులు వీరమాంజనేని సందీప్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీమతి నీలవని పర్యవేక్షణలో దాతలు 23 మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు అత్యవసర సమయంలో 56 మంది రోగులకు మా సంస్థ నుండి రక్తం అందించామని, అవసరమైన వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అపర్ణ, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ సత్యానంద్, ప్రసాద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్తేనండి, నా పేరు వీరమాంజనేని సందీప్. నేను VSN బ్లడ్ సర్వీస్ అనే వాట్సాప్ గ్రూప్ని రన్ చేస్తున్నాను. అది గ్రూప్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఈ గ్రూప్ ద్వారా ఇప్పటికి వచ్చి 56 మందికి మనం బ్లడ్ అందజేయడం జరిగిందండి. అదేవిధంగా 1 year పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు మన నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంప్లో సుమారుగా 35 మంది పాల్గొన్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క బ్లడ్ డొనేట్ క్యాంప్లో ఉంటారో వాళ్ళందరి పేరున రేపు జూలై 28వ తారీఖుని నేషనల్ ట్రీ డే సందర్భంగా మొక్కలు నాటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నామండి. ఈ 2 కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేయాలని కోరుతున్నాం. నమస్తేనండి. ఈ యొక్క బ్లడ్ ఇవ్వడం వల్ల మీరు ప్రతి 3 monthsకి ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చండి. ఇవ్వడం వల్ల మీరు యొక్క ప్రాణాన్ని కాపాడినట్టే. ఈ యొక్క మాకు ఎవరైతే ఈ బ్లడ్ సర్వీస్ క్యాంప్లో పాల్గొంటారో, ఎవరైతే ఇస్తారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే 24/7 నేను అందుబాటులో ఉంటాను. ఎవరైనా బ్లడ్ ఇచ్చేవాళ్ళు ఉంటే మా సర్వీస్ ద్వారా ఇవ్వచ్చు. మీకు ఎప్పుడు అవసరం వచ్చినా సరే మేము ఇవ్వడానికి అందుబాటులో ఉంటామండి. సబ్బవరం మండలంలోని విలువైన ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని సబ్బవరం డిప్యూటీ తహసీల్దార్ ఇంటి వెంకట్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి ప్రజలు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ సబ్బవరం మండలంలో పెద్దగొరలపాలెం గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 2/6లో డి ఫారం పట్టా భూములు చేతులు మారాయని అదే గ్రామానికి చెందిన గొల్లవెల్లి ఈశ్వరరావు ఫిర్యాదు చేశారన్నారు. అలాగే టెక్కలిపాలెం శివారు జంగలపాలెం ఇరిగేషన్ చెరువు గర్భం ఆక్రమణకు గురైందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఆక్రమణలు గ్రామాధికారి ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే పెద్దగొల్లపాలెం సర్వే నెంబర్ 2/6లో సుమారు 4 ఎకరాల డీ ఫారం పట్టా భూముల్ని కొనుగోలు చేసి అక్కడి గ్రావెల్ను అక్రమంగా తరలించారు. రిజర్వ్ ఫారెస్ట్ భూముల్ని కూడా చదును చేసి ఉండడం తమ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ఈ అక్రమంలో అన్నింటిపైన దర్యాప్తు జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు. నమస్తే అండి, నేను డిప్యూటీ తహసీల్దార్ సబ్బవరం మండలం. ఈరోజు PGRS అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్యూసల్ సిస్టమ్, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈ మండలంలో ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు 9 గ్రీవెన్స్లు రావడం జరిగింది. ఒకటి మనకి సబ్బవరం మండలం టీ జంగాలపాలెం అంటే టెక్కలపాలెం సంబంధించి ఒక చెరువు ఎంక్రోచ్మెంట్ అయిపోతుంది. దాన్ని సర్వే చేసి దాని యొక్క హద్దులు నిర్ధారించి అది గవర్నమెంట్ ల్యాండ్ ఎలా అయితే ఉందో దాని ప్రకారంగా తీసుకుని స్వాధీనం చేసుకోమని చెప్పారు. రెండోదేమో K. నాయుడు నల్లరేగులపాలెం. ఈ సర్వే నెంబర్ నల్లరేగులపాలెం రెవెన్యూలో సర్వే నెంబర్ 10లో 1 అనేది ఈ పట్టాలని ఇస్తున్నారు. దాన్ని అదే గ్రామానికి చెందిన అగ్రకులస్తులైన రాజులు ఎవరు ఆక్రమణ చేస్తున్నారు అని చెప్పి అది ఒక కంప్లైంట్ వచ్చింది. మూడోది గొల్లవెల్లి ఈశ్వరరావు గొల్లలపాలెం. ఆ సర్వే నెంబర్ 2లో 6 అనేది ఈ పట్టాలండ్, అది కూడా ఆక్రమణ అన్యాక్రాంతం అయ్యి ఎవరో చేతులు మారి అమ్మకాలు అవి జరిగాయి. అమ్ముకుని కొనుక్కున్న వాళ్ళు అది భూమి మీదకి వచ్చి దాన్ని రెగ్యుల్ చేయడం చేస్తున్నారు. దాన్ని కూడా పరిష్కరించండి ఎంక్వైరీ చేశారు. ఈ 3 వచ్చేసి దీని మీద మీ చర్యలు ఏంటి? దీని మీద మేము కన్సర్న్ VROకి, సర్వేర్కి అండ్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. చేసి దాని యొక్క SLA పీరియడ్ లోపల మేము ఫీల్డ్ ఎంక్వైరీ చేసి దాన్ని ఏంటనేది పరిష్కరిస్తాం. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల సొమ్మును అధికారులు సిబ్బంది అడ్డంగా దోచుకు తిన్న ఉదంతాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటి వెలికి తీస్తున్నారు. పిఠాపురం మండలం బి కొత్తూరులో కొన్నాళ్ళుగా ఒక యానిమేటెడ్ డ్వాక్రా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఇచ్చిన సొమ్ములు సభ్యులకు ఇవ్వకుండా కాజేయడం, సభ్యుల పేర్ల మీద బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం అంటే అవినీతికి పాల్పడిందంటూ బి కొత్తూరు గ్రామానికి చెందిన పలు డ్వాక్రా సంఘాల సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పిఠాపురంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధిత సభ్యులంతా జిల్లా కలెక్టర్
మేరకు యానిమేటర్పై ఫిర్యాదు చేసి యానిమేటర్ తమను దారుణంగా మోసం చేసిందని తమని ఆదుకొని ఈ యానిమేటర్పై చర్యలు తీసుకోవాలని కూడా వేడుకున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డిఆర్డీఏ మెంప జిల్లా ఉన్నతాధికారులు బి కొత్తూరులో యానిమేటర్ తతంగంపై విచారణ చేపట్టారు. మాకు ఇప్పటికి 8-9 సంవత్సరాలు పట్టించి డ్వాక్రా లేదండి. డ్వాక్రా కోసం అడుగుతుంటే డ్వాక్రా ఇస్తాం అనేసి ఆధార్ కార్డులు జిరాక్స్లు తీసేసుకుంటుందండి. తీసేసుకుని మీకు డ్వాక్రా ఇస్తాం తర్వాత ఇస్తాం అనేదండి. అలాగే ఒక రోజు సచివాలయం కాడ అడిగితే మీకు డ్వాక్రా లేదు, మీకు దిక్కున్న కాడ చెప్పుకోండి, అలాగే ముందు అన్నదండి. ప్రెసిడెంట్ గారు ఇవ్వద్దు అన్నదండి. పిఠాపురం వెళ్ళి అడిగితే అయితే ప్రెసిడెంట్ గారు ఈ లెటర్ మీద రాసిన వాళ్ళు అందరికీ లోన్లు ఇస్తున్నారు కదా, మాకే ఇవ్వద్దు అన్నారా ఊళ్ళోనని అడిగానండి. లేదు మీకే బాగా ఇవ్వద్దు అన్నారు అన్నదండి. లేదండి రుణమాఫీ అని ఇచ్చారండి, మాకు రుణమాఫీ ఇవ్వలేదండి. 80,000 వచ్చాయి అన్నదండి. 40,000 ఇచ్చిందండి. 40,000 రూపాయలు ఇవ్వలేదండి. ఇచ్చిన వాళ్ళకి 4-5 లోన్లు డ్వాక్రాలు ఇచ్చిందండి. కానీ ఒక్క డ్వాక్రా కూడా లేదండి మాకు. ఆవిడ హెల్మెట్ అండి, ఆవిడ ఉండకూడదండి. ఎందుకంటే డ్వాక్రాల పరంగా ఏ పరంగా చూసినా ఎవరన్నా గట్టిగా అడిగారంటే వాళ్ళకి వెళ్ళి 5-4 లోన్లు ఇస్తారండి. ఇంకెవరికి ఉన్నదంటే అసలు లోన్లే ఇవ్వదండి ఆవిడ. కనీసం మాకు డ్వాక్రా కూడా లేదండి. లేదండి ఒక్క దాంట్లో కూడా లేదండి ఊళ్ళో. అలా చాలా మంది ఉన్నారండి. మాకు లోన్లు ఎక్కడండి ఒక పాడుకోనండి. ప్రతి సంతకం మీద తీసుకుంటారు. హెల్మెట్ ఇలాంటి ఆవిడేటండి. ఒకవేళ లోన్ ఇస్తే 100 రూపాయలు ఇస్తే లోను రాసి హెల్మెట్ ఉండాలా? ఈ ఊళ్ళో ఆ ప్రెసిడెంట్ కాదు ఈ ప్రెసిడెంట్ ఎవరు పని ఉండకూడదండి హెల్మెట్కి. అంతేగాని ఇప్పుడు నచ్చితే ఇప్పుడు నచ్చకపోతే వెళ్ళిపోవడం అదే అండి హెల్మెట్ అంటేనే. హెల్మెట్ పనేటండి అసలు రాజకీయం చెప్పండి. ఊరు మొత్తం లోన్ లేదండి. లోన్ లేదండి అసలు లోన్ ఎందుకు ఇవ్వకపోవాలి? పెట్టి మాకు కట్టపోవాలంటే మాకు ఇవ్వకపోయినా పర్వాలేదండి. ఒక 50,000 రూపాయలు ఇచ్చిందండి. ఒకసారి 50,000 కట్టేసామండి. కట్టేసాం మాకు డ్వాక్రా అడితే మేము డ్వాక్రా లేదు మీకు డ్వాక్రా పెట్టినా అదండి. ఎందుకు పెట్టపోవాలంటే మాకు ప్రతి మహిళకి డ్వాక్రా ఉండాలి కదా. ఆధార్ కార్డు లేదండి, రేషన్ కార్డు లేదు, ఉన్నాం మేము. చిన్నప్పుడు చిన్న డ్వాక్రా లేదు. పంచాయతీ గారు ఇవ్వద్దన్నారని చెప్పిందండి. 43,000 అండి మనిషికి 20,000 ఇచ్చిందండి. బ్యాంక్ లో ఒకటే తీసుకున్నామండి లోన్. మేము బరోడా బ్యాంక్ లో కూడా లోన్ ఉంటే 1,00,000 రూపాయల లోన్ చూపెడుతుందండి మాకు. మేము తీసుకోలేదు, బరోడా బ్యాంక్ వెళ్ళలేదండి అసలు. మేము అడిగేమని సమాధానం చెప్పట్లేదండి. మీరు వెళ్ళకుండా మీకు ఎలా లోన్ ఇచ్చారని అడుగుతున్నారండి. మేము వెళ్ళలేదని చెప్పుడు అసలు అక్కడికి వెళ్ళలేదండి. మేము 1,00,000 రూపాయలు అప్పు ఉందండి మా పేరుని. మేము తీసుకోలేదండి. మేము రాయరం బ్యాంక్ లో ఒక్కటి లోన్ తీసుకున్నామండి. అకౌంట్ లేదండి అసలు బరోడా బ్యాంక్ లో. అసలు చేసిందండి. మాకు తెలియకుండా తీసుకున్నాం. ఆధార్ కార్డు తీసుకుని సంతకాలు పెట్టించుకుని తీసుకున్నారండి. నా పేరు పద్మావతి అండి. నేను డిపిఎం బ్యాంక్ లింకేజ్లో డిఆర్టీఏలో పనిచేస్తున్నాను. అయితే నిన్న కలెక్టర్ గారికి కంప్లైంట్ వచ్చిందండి. ఈ గ్రూపుల్లో ఫ్రాడ్ జరిగిందని. దాని గురించి ఎంక్వైరీ నుంచి ఇక్కడికి వచ్చాము. లోన్ వాళ్ళకి ఎంత ఇచ్చారు, అందిందా లేదా అనేది మేము ఈరోజు ఎంక్వైరీ చేస్తాము. అంటే బ్యాంక్ నుంచి ఇచ్చిన లోన్ ఎంత, ఆ లోన్ వాళ్ళకి అందిందా లేదా బడుగు బలహీన వర్గాల అభ్యున్నత ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రియతమ నాయకుడు ఎన్డీఏ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పుట్టినరోజు వేడుకలు ఆశాజ్యోతి ఆశ్రమంలో ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే ఆశ్రమానికి చేరుకుని అక్కడ పిల్లలతో కలిసి ఆయన పుట్టినరోజు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పిల్లల్లో ఆనందం పంచుకున్నారు. ఇక నుండి మీకు ఓ అన్నయ్య ఉంటాను, ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా తను అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఆశ్రమ నిర్వాహకుల్ని ఎమ్మెల్యే అభినందించారు. ఆశ్రమంలో ఉన్న పిల్లల్ని ఎంతో ఆదరణతో సాకుతూ విద్యా బుద్ధులు నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దే ఆశయంతో ముందు కదలడం హర్షణీయమన్నారు. పట్టణ ప్రముఖులు శ్రీరాములు మాస్టర్ ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. ఆర్టీసీ సేవలు మరింత మెరుగుపరిచేందుకు తన వంతు కృషి చేస్తామని ఎన్డీఏ ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. బుధవారం ఆయన ఆర్టీసీ డిపోలో 2 బస్సులను ప్రారంభించారు. విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలకు కొత్త బస్సులు వేయడం వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. పల్లె ప్రాంతాలకు బస్సు సౌకర్యం మరింత మెరుగుపరిచేందుకు అధికారులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ కనకదుర్గ, అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిఐటియు ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై 10న కార్మికుల కోరికల దినం సందర్భంగా కాకినాడ మెయిన్ రోడ్డు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ నగర కన్వీనర్ మలక వెంకటరమణ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో 3వసారి అధికారం చేపట్టింది. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయకుండా కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి చూస్తూ ఉందని ఇది చాలా దారుణమని అన్నారు. తక్షణమే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 44 కార్మిక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. కాకినాడ నగరంలో షాపింగ్ మాల్స్ లో పనిచేసే ఏ కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండా హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రావతి, సిఐటియు కో కన్వీనర్ పల్లివెల వీరబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఆర్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి వెంకట్రావు, కాకినాడ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు శేషు, జీజీహెచ్ మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు మొదలైన వారు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్కి నిధులు తగ్గించేశారు.
ఐసీడీఎస్ నిధులు తగ్గించి గర్భవతులు బాలంలో చిన్నపిల్లలకి ఇచ్చే పౌష్టికాహారంలో కోత పెడతా ఉన్నారు. తక్షణమే ఐసీడీఎస్కి బడ్జెట్లో నిధులు పెంచాలని, అలాగే 1975 నుంచి ప్రారంభించిన దాంట్లో మేము పనిచేస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులా గుర్తించాలని, అలాగే సామాజిక భద్రతా పథకాలైన PFESA సౌకర్యాలు, అలాగే గ్రాట్యుటీ ఇవన్నీ కూడా మాకు కల్పించాలని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ నెట్వర్క్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు కాకినాడ జిల్లాలోని 21 మండలాల్లోనూ కూడా మండల కార్యాలయాల వద్ద ఈ ధర్నాని ఈ జూలై 10 కోరికల దినోత్సవంలో అంగన్వాడీలు అందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి మా డిమాండ్లన్నీ కూడా నెరవేర్చడం కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అమరావతి జిల్లా ప్రధాన కార్యదర్శి. సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మికుల కోరికల దినోత్సవం జూలై 10 ఆందోళన చేస్తూ ఉన్నాం. 2014 బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన కార్మికుల డిమాండ్లు ఏ ఒక్కటి కూడా 10 ఏళ్లు గడిచిన తర్వాత కూడా ఏ ఒక్క డిమాండ్ని మోడీ ప్రభుత్వం కార్మికులకు నెరవేర్చలేదు. కాబట్టి కోరికల దినోత్సవం పేరుతో ఆందోళనకు సిద్ధపడ్డాం. మరో పక్క ఏ రంగంలో పనిచేసేటువంటి కార్మికుడికైనా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటే ధరలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం జాతీయ కనీస వేతనం 4,500 ఇస్తే సరిపోతుందని చెప్పి నిర్ణయించడం అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. మరో పక్క రోడ్డు మీద తోలేటువంటి ఎవరైతే వాహనాలు నడిపే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బందిగా, ఆఖరికి స్కూటర్ తోలేవాడిని కూడా ఇబ్బంది పడేటువంటి భారత న్యాయ సంహిత లాంటి చట్టాలని రద్దు చేయాలి. ఇది కేవలం పేదల్ని ఉద్దేశించి పెట్టినటువంటి చట్టాలు మాత్రమే, పేదలకు ఇంకా ఎక్కట్లు పెంచేందుకు ఏర్పాటు చేసినటువంటి చట్టాలే. కాబట్టి భారత న్యాయ సంహిత ఏదైతే బ్రిటిష్ కాలం నాటి చట్టాలు తీసేసి కొత్తగా తీసుకొస్తున్నామని చెప్పినా దాంట్లో ఉన్నాయన్నీ బ్రిటిష్ వాడు పెట్టిన నిబంధనలే తప్పితే అదనంగా వీళ్ళు చేసినటువంటి పని ఏమీ లేదు. పైగా నలుగురు కలిపి మీటింగ్ పెట్టుకుంటే అది ఉగ్రవాద మీటింగ్గా కూడా మార్పు చేయగలిగేటువంటి పరిస్థితి చట్టాలను తీసుకొచ్చారు. ఆ రకంగా ఇవాళ 15 రోజులు ఉన్నటువంటి రిమాండ్ని ఏదైనా ఎవరన్నా ప్రశ్నిస్తే కేసు పెడతారు. కేసు పెడితే కోర్టు 15 రోజులు రిమాండ్ ఇస్తుంది. ఆ రిమాండ్ని ఇప్పుడు 90 రోజులు పెంచారంటే ఇంకా 90 రోజుల పాటు అతను బయటికి రాకుండా ఏర్పాట్లు చేసేటువంటి పని. ఇదంతా ఏంటంటే ప్రజల తరపున ఎవరైతే గొంతెత్తి మాట్లాడతారో, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ నోరు నొక్కేందుకు, వాళ్ళు ఎవరో మాట్లాడడానికి వీలు లేకుండా చేసేందుకే ఇలాంటి చట్టాలన్నీ ప్రజల మీద తీసుకొచ్చి రుద్దేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. అలాంటి ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం మద్దతు ఇస్తూ ఉంది. ఇది తప్పు. ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వం న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరో పక్కన ఉద్యోగులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నారు. ధరలు పెరుగుతున్నాయి కాబట్టి వేతనాలు పెంచాలని. స్కీమ్ వర్కర్లందరికీ కూడా వేతనాలు పెంచుతామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానం 2025 4వ సంవత్సరం వచ్చినా కానీ ఇప్పటికీ నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఉంది. స్కీమ్ వర్కర్లు అయినటువంటి ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్ లాంటి స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కార్మిక చట్టాలన్నీ కూడా వాళ్ళకి అమలు చేయాలి. అసంఘటిత రంగంలో ఉండేటువంటి బిల్డింగ్ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులకి సామాజిక భద్రత కల్పించేటువంటి చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలి. దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో అమలు చేసేటువంటి పని చేయాలని చెప్పి మేము కోరుతూ ఈ ఆందోళన జూలై 10వ తారీఖున ఆందోళనలో పెట్టినటువంటి డిమాండ్లు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలని, ప్రజల్ని పోగేసి, రైతుల్ని పోగేసి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జెండా ఊపి ట్రాక్టర్లకు, లారీలకు ఉచిత ఇసుక తోలకల విధానాన్ని అమలు పరిచిన ఎమ్మెల్యే శిరీషాదేవి. ఇసుక కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు. నక్కపల్లి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిలో ఇంజక్షన్ల రియాక్షన్ వల్ల పేషెంట్లు అస్వస్థత. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న అంబులెన్స్. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలి. సిఐటి నాయకుల పిలుపు. రన్వేపై ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ స్థలం, ఎయిర్పోర్టు ప్రాంతంలో కలెక్టర్ పర్యటించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలోనే ఎందరో మన్నన పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ పి రాఘవాచార్యులు, మున్సిపల్ మేయర్, సాలూరు, పార్వతీపురం, మన్యం జిల్లా.